మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అంటే ప్రభుత్వ ఆసుపత్రి గురించి చాలా రకాలైనటువంటి డౌట్స్ వస్తూనే ఉన్నాయి. చాలామంది చాలా క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ చాలా రకాలైనటువంటి వైఫల్యాలు కనిపిస్తున్నాయని చెప్పేసి ప్రజల నుంచి వస్తున్న ఆవేదన. కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. సో ఈ టీవీ ఫుటేజ్ గురించి మాట్లాడుకుంటే దాదాపు 14 ఫ్లోర్లలో దాదాపు 200 నుంచి 250 కెమెరాలు కూడా ఉన్నట్టు మనకి ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. ఇక్కడ మనతో ప్రతిమరాజు గారు ఉన్నారు, నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన వైద్యులు. మ్యామ్, అంటే ఇంత మంచిగా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు. సో మీరు ప్రతిదీ విజిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ అంటే ఏమైనా అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఎట్లాంటి రెస్పాన్స్ అవుతున్నారు మీరు? డెఫినెట్లీ మేము చూస్తూ ఉంటాము. అండ్ క్లోజ్డ్ సర్క్యూట్ సీసీటీవీ సర్వేలెన్స్లో ఉంది హాస్పిటల్ మొత్తంనిగా. ఈవెన్ డాక్టర్స్ ఓపీ రూమ్స్లో కూడా పెట్టాం మేము. సో పేషెంట్స్కి ప్రైవసీ కోసం వాళ్ళకి మేము కర్టన్స్ పెట్టి అండ్ నీట్గా హాస్పిటల్లో పేషెంట్స్ వచ్చి చూపించుకునేది కూడా పెట్టాం. మీరు చూడొచ్చు కారిడార్స్, ప్రతి వార్డ్, ఇది కిడ్స్ వార్డ్. ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా సంచరిస్తున్నా ఏదన్నా ఉంటే మేము చూస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు తీసేస్తాం. ఒక్కొక్కసారి నైట్ జరిగిందనుకోండి, అప్పుడు పట్టుకోవడానికి వీలుంటుంది. కానీ రౌండ్ ద క్లాక్ అయితే ప్రతిదీ రికార్డ్ అయితే ఉంది. ఈవెన్ స్టేజెస్, ఈ కారిడార్స్ కావచ్చు, కూర్చొని కబుర్లు చెప్తున్నారు, కొంతమంది పడుకొని ఉన్నారు. అండ్ ఇవన్నీ ఓపీ రూమ్స్. మేబీ దిస్ ఈస్ ద ఓన్లీ హాస్పిటల్ వేర్ ఎంటైర్ హాస్పిటల్ హ్యాస్ సో మెనీ కెమెరాస్ అండ్ ఈజ్ అండర్ కంప్లీట్ కవరేజ్. ఇంత జరుగుతున్నాయి కాబట్టి మన దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతాయి. సో ఇన్సిడెంట్స్ జరిగినా కానీ రికవరీ చేయడానికి అవకాశం ఉన్న ఏకైక హాస్పిటల్ మనది. అంటే ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే కెమెరా సిస్టమ్ అనేది ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఉండడం అనేది నాటి జోక్. ఎన్ని కెమెరాస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇట్లా చాలా బ్లాక్స్ అనేటివి కూడా కనిపిస్తున్నాయి. సో ఎట్లా సాధ్యమైంది? అంటే మీరు వచ్చిన తర్వాత ఇంత గ్రౌండ్ వర్క్ చేయడం అనేది నాటి జోక్. సో ఎట్లా పాసిబుల్ అయ్యి సార్? ఫస్ట్ వచ్చినప్పుడు నేను ఛార్జ్ తీసుకున్నప్పుడు మనకి అనిపించింది, ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్ 7 ఫ్లోర్స్లో ఎస్టాబ్లిష్ ఉంది. ప్రతి దగ్గర సెక్యూరిటీ పెట్టాలంటే మ్యాన్ పవర్ అనేది కూడా మనం చూసుకోవాలి. మ్యాన్ పవర్ అనేది కష్టం. ఇన్ని ఫ్లోర్స్లో ఇంతమంది అంటే వందల మ్యాన్ పవర్ అవసరం ఉంటుంది. దానికంటే మనం ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని దాని ద్వారా మనం కోఆర్డినేట్ చేసుకుంటే బెటర్ అన్నట్టు ప్రతి దగ్గర చాలా గ్రౌండ్ వర్క్ చేసాం. ఏ వార్డ్స్ ఇంపార్టెంట్, ఏ డైరెక్షన్లో కెమెరా పెట్టాలి, ఎక్కడ పెడితే మనకి కవరేజ్ టోటల్ వస్తుంది, ఎక్కడెక్కడ పేషెంట్స్ రెస్ట్ తీసుకుంటుంటారు, ఆ ఏరియాలో ఉండాల్సిన ప్లేస్, మెట్లు ఎక్కేటప్పుడు ఏముంది, అండ్ లేబర్ రూమ్స్ దగ్గర ప్రతి దగ్గర బయట ఎవ్రీవేర్ మొత్తం కవరేజ్ పెట్టాం. అండ్ ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే ఇంత కవరేజ్ ఉన్నప్పుడు బయట ఏరియాస్లో ఆ కెమెరాస్ బ్లాక్ చేసి మరీ కూడా ఎత్తుకపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ మధ్య థీవ్స్ కూడా కొంచెం అలర్ట్గా టెక్నాలజికల్ సౌండ్ అయిపోతున్నారు. సో అంటే ఈ క్రౌడ్ గురించి మాట్లాడుకుంటే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అనగానే ఎప్పుడు రద్దీగానే ఉంటుంది. సో ఒక సీఎం ప్రసంగంలో క్రౌడ్ ఎట్లయితే ఉంటారో, ఒక 10,000 నుంచి 15,000 మంది ఎట్లయితే ఉంటారో జనాలు, ఇక్కడ కూడా సేమ్ అంతే రొటీన్గా నడుస్తూ ఉంటుంది. సో ఇంతమంది క్రౌడ్ని ఎట్లా మెయింటైన్ చేస్తూ ఉన్నారు? అసలు ఎట్లా అదుపు చేస్తూ ఉన్నారు మీరు? మేజర్ ఏరియాస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తామండి. ఎందుకంటే క్రౌడ్ ఫస్ట్ ఓపీ దగ్గర వస్తుంది. సో మేము డ్యూటీస్ వేసినప్పుడు మేజర్ ఏరియాస్ ఏవైతే కాంప్లికేటెడ్ ఏరియాస్ ఉన్నారో ఉన్న మ్యాన్ పవర్ని ఆ ఏరియాస్లో ఫోకస్ పెడతాం. సో ఓపీస్, క్యాజువాలిటీ, థియేటర్స్ అండ్ లేబర్ రూమ్స్, ఐసీయూస్, ఈ ఏరియాస్లో ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. సో ఆ ఏరియాస్లో మనం మ్యాన్ పవర్ పెట్టడము, ఆ ఏరియాలో సీసీ కెమెరా ఫుటేజ్ పెట్టడం. ఇవే కాకుండా రీసెంట్గా ఇంకొక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ కూడా చేసాం మన హాస్పిటల్లో. ప్రతి ఒక్క సెక్యూరిటీకి కూడా ఒక వాకీ టాకీ సిస్టమ్ ఇచ్చాం. ఆ వాకీ టాకీ సిస్టంలో ఆ కాన్వర్సేషన్స్ ఎవరెవరికైతే ఇచ్చామో ఆ డ్యూటీలో ఉన్న వాళ్ళందరి దగ్గర ఆ వాకీ టాకీస్ ఉంటాయి. వాళ్ళు షిఫ్ట్ మారినప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఇచ్చి వెళ్తారు. సో ఆ వార్డ్లో ఏం జరుగుతుంది,
సో వెంటనే వాళ్ళు డ్యూటీకి రాగానే దే విల్ రిపోర్ట్ ఇన్ దట్ వాకీ టాకీ, ఈ వార్డ్లో వచ్చారు, ఈ వార్డ్లో మేము ఛార్జ్ తీసుకున్నాము, షిఫ్ట్కి వచ్చాము, డాక్టర్ రౌండ్స్ చేస్తున్నారు, సిస్టర్లు ట్రీట్మెంట్ ఇస్తున్నారు, ఇప్పుడే డైట్ వచ్చింది, అట్లా మినిట్ టు మినిట్ ఆ వాకీ టాకీలో అప్డేట్ అవుతుంది. అట్లనే ఏదైనా గొడవ జరిగే పరిస్థితులు ఏదైనా వచ్చినప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది అనే మెసేజ్ అందరికీ రీచ్ అయిపోతే అక్కడ కింద ఉన్న సెక్యూరిటీ, దూరంగా ఉన్న సెక్యూరిటీ, పోలీస్ పర్సనల్, ఎస్పీఎఫ్ వాళ్ళకు కూడా ఇచ్చాము ఒక వాకీటాకీ. సో వాళ్ళకి రీచ్ అవుతుంది, ఇమీడియట్గా వెళ్ళి దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి వీలుతుంది. కానీ ఎన్ని చేసినా కానీ పీపుల్లో మార్పు చెందినప్పుడు, అగ్రెసివ్గా ఉన్నప్పుడు కొన్నిసార్లు కొన్ని తప్పనివి జరుగుతుంటాయి. సూపర్ మ్యామ్. అంటే ఇంత క్రౌడీగా ఉన్న ప్లేస్లో ఖచ్చితంగా మ్యాన్ పవర్ అనేది 100% ఉండాల్సిందే. సో ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి మాట్లాడుకుంటే మీకు ఎంతమంది మ్యాన్ పవర్ ఉంది, ఇక్కడ సెక్యూరిటీకి సంబంధించి మాట్లాడుకుంటే ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంత అవసరం ఉంటుంది ఇక్కడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి? మనకి ముఖ్యంగా హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అప్పుడున్న సెన్సస్ని బట్టి మనకి సెక్యూరిటీ మెంబర్స్ అలా ఇచ్చారు. కానీ మీకు లాస్ట్ 3-4 ఇయర్స్లో మీకు తెలుసు హాస్పిటల్ మీద నమ్మకం ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ ఎవరెస్ట్ లాగా వెళ్ళిపోయి మొత్తం చుట్టూ జిల్లాల నుంచే కాదు, ఇప్పుడు నాకు సంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పుడు ఒక పేషెంట్ వచ్చారు, ఐసీలో ఉన్నారు. అట్లా మహారాష్ట్ర నుంచి, కర్ణాటక బార్డర్ నుంచి చాలా పేషెంట్స్ వస్తూ ఉన్నారు. ఇంతమంది పేషెంట్స్, ఇంత క్రౌడ్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంతమందికి సరిపడా మ్యాన్ పవర్ కోసం మేము రిక్వెస్ట్ పెట్టాము. ఇప్పుడు గవర్నమెంట్ కూడా రీసెంట్గా వచ్చింది, మేము రిక్వెస్ట్ పెట్టాము. అండ్ కంటిన్యూస్ ఎలక్షన్స్, కోడ్స్ అవన్నీ కూడా అబ్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేబీ నెక్స్ట్ స్టెప్లో ఇవన్నీ కూడా జరుగుతాయని అనుకుంటున్నాం. చూద్దాం. అంటే చాలా రకాలైనటువంటి మంచి మంచి ఆలోచనలతోనైతే గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి వైద్య నిపుణులు అయితే ముందుకెళ్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కొంతమంది ఏం తెలియకుండా కొన్ని వార్తలు రాయడం అనేది చాలా బాధేస్తుందని చెప్పేసి ఇప్పటికే సూపరింటెండెంట్ ప్రతిమరాజు గారు అయితే చెప్తా ఉన్నారు. కాకపోతే ఏదైనా ఖచ్చితంగా న్యూస్ అనేది ఖచ్చితంగా చూసి రాయండి, లేకపోతే ప్రజలకి ఆల్రెడీ ఒక గవర్నమెంట్కి సంబంధించిన సర్వీస్ గురించి మాట్లాడుకుంటే కొంచెం వెనుక ముందు ఆలోచించే పరిస్థితి ఉంటుంది. సో ఇవి అన్నీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ప్రతిదీ మనకి లైవ్లో కనిపిస్తూ ఉంది. ఇన్ని కెమెరాస్తోని మనము ఇంత ఎస్టాబ్లిష్ చేసి ఇంత చేయడం వల్లనే ఇంత క్రైమ్ రేట్ అనేది తగ్గింది. అదేవిధంగా ఎలాంటి క్రైమ్ జరిగినా కూడా మనకి ఆన్ ది స్పాట్ మనకి 1 minute, 2 minutes, 3 minutesలోనే ఐడెంటిఫై అయిపోతుందని చెప్పేసి కూడా మనకి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వైద్య అధికారులు చెప్తాను. సో ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్.